పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, గుణదల మాత మహోత్సవాలలో చివరి రోజైనటువంటి ఫిబ్రవరి 11వ తారీఖు అర్ధరాత్రి సమయంలో నేను శిలువ స్వరూపాన్ని సందర్శించుకోవటానికి రావటం జరిగింది. ఈ సందర్భంగా మనఃపూర్వకంగా చెప్తున్నాను, ఎవరైతే నన్ను ప్రార్థన చేయమని వ్యక్తిగతంగా అడిగారో, మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అడిగారో వారందరి కోసం కూడా నేను ప్రార్థన చేయడం జరిగింది. ముఖ్యంగా మధ్యలో ఉన్నటువంటి గుణదల మాత పవిత్రమైన స్వరూపం వద్ద, అదేవిధంగా ఇక్కడ చాలాసేపు కూర్చొని ప్రార్థన చేయటం జరిగింది. ఈ సందర్భంగా నాతో కూడా ఏకీభవించి ఆ మహాపరిశుద్ధమైనటువంటి మన రక్షణకు సాధనమైనటువంటి మన క్రైస్తవ విశ్వాసానికి మూలం ఆధారమైనటువంటి ఆ శిలువనాథుని వద్ద ఈ పండగ రోజున మనందరం కలిసి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం పాటు భక్తితో విశ్వాసంతో మీ తలంపులన్నిటినీ కూడా, మీ ఉద్దేశాలన్నిటినీ కూడా ఆ ప్రభువు పాదాల సన్నిధిలో ఉంచండి. నాతో ఏకీభవించి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. మానవాళి అయినట్టు మమ్మందరం రక్షించటానికి నీవెంచుకున్నటువంటి మహాపరిశుద్ధమైన సాధనం శిలువ సాధనం. ఆ శిలువ ద్వారానే నీవు మమ్మందరిని కూడా రక్షించావు. మా జీవిత శ్రమలలో, సమస్యలలో, కష్టాలలో, బాధలలో నీ శిలువను చూచినప్పుడు మాకు కొండంత ధైర్యం, నీ శిలువను చూచినప్పుడు మాకు ఎక్కడ లేనటువంటి ఆ యొక్క ఆత్మస్థైర్యం. నీకు స్తోత్రాలు ప్రభు, వందనాలు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ శిలువపై మరణించటం ద్వారా నువ్వు మమ్మల్ని రక్షించావు, కాపాడావు, నిత్య జీవితాన్ని ప్రసాదించావు. ఈనాడు ప్రత్యేకంగా ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ బిడ్డలందరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, శిలువనాథుడా, ఎవరైతే నీ బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారు, నీవు శిలువలో కాచినట్టు పరిశుద్ధ రక్తముతో వారిని కడగండి, శుద్ధి చేయండి, స్వస్థపరచండి. అదేవిధంగా కుటుంబాలలో శాంతి సమాధానం వారికి నీ నిజమైనటువంటి శాంతిని, సమాధానం దయచేయండి. ప్రభువా, జీవితాలలో వివిధ రకాల సమస్యలు, బాధలు, కష్టాలలో ఉన్నటువంటి వారికి విమోచన, విడుదల, అదేవిధంగా వారికి కావాల్సినటువంటి స్వాంతనను ప్రసాదించండి. ప్రత్యేకంగా ప్రభు, ఎవరైతే యూట్యూబ్ ద్వారా మా కొరకే ప్రార్థన చేయమని అడిగి ఉన్నారు, ఆ బిడ్డలందరినీ దీవించండి, ఆశ్రయించండి. ముఖ్యంగా ఈ వీడియో క్రింద ఎవరైతే బిడ్డలు వారి యొక్క ఉద్దేశాలు ఉంచుతున్నారు, వారందరినీ దీవించమని, ఆశీర్వదించమని మనోదురైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఆ గుణదల మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మీరు చేస్తున్న ప్రతి పనిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక.